తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల కేసు మలుపు తిరుగుతోంది. అస్థి పంజరాలు దొరుకుతుండడంతో ఉత్కంఠ కనిపిస్తోంది. గురువారం 15 ఎముకలను సిట్ గుర్తించింది. ఆ ఎముకలు ఇద్దరివిగా అనుమానిస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారులు పంపారు. 6వ ప్రాంతాన్ని సిట్ రక్షిస్తోంది. 6వ స్థలంలోనే మరిన్ని అస్థి పంజరాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. అక్కడే అధికారులు తవ్వుతున్నారు. తవ్వే కొద్దీ అస్థి పంజరాలు ఎముకలు బయటపడుతున్న ఒక పక్క, మరో పక్క వాటర్ కూడా పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో డీజిల్ పంపు సాయంతో నీటిని బయటకు పంపించేస్తున్నారు. వర్షపు నీరు పడకుండా టార్పాలిన్ కవర్ కూడా అడ్డుపెట్టినట్టుగా సమాచారం ఉంది. అక్కడే ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. డీజిల్ పంపుతో నీరును తోడుతూ పక్కకి పంపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. 6వ ప్లేస్ లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 6వ నంబర్ బోర్డు కూడా కనిపిస్తుంది. 6వ బోర్డు అక్కడ కనిపిస్తుంది. 6వ నంబర్ స్థలంలోనే తవ్వకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే 2 పుర్రెలు అలాగే అస్థిపంజరాలు ఎముకలు బయటపడ్డ సమాచారం అక్కడి నుంచి వస్తుంది. ధర్మస్థలలో ఫిర్యాదుదారుడు సూచించిన 6వ స్థలంలోనే ఇంకా అస్థిపంజరాలు ఉన్నాయా? పదుల సంఖ్యలో అక్కడే బయటపడతాయా? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. గురువారం రోజు అస్థిపంజరాలు లభ్యం కావడంతో కేసు మరొక మలుపు తిరిగింది. మంగళవారం తవ్వకాలు ప్రారంభం కాగా 1, 2, 3, 4, 5 ఈ 5లో ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. కానీ 6వ ప్రాంతంలో మాత్రం కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. మానవ అవశేషాలు బయటపడ్డాయి. మొత్తం 15 ఎముకలు గుర్తించినట్టు సమాచారం. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఇంకా 6వ స్థలంలోనే మరిన్ని అస్థి పంజరాలు ఉంటాయని ఫిర్యాదుదారుడు బలంగా చెప్పడంతో అక్కడే అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పాడు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువంటి ఆధారాలు చెదిరిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. నీరు లేదా వర్షం నుండి ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం పై భాగంలో మరియు 4 లోపల భాగంలో 4 వైపులా టార్పాలిన్ కవర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక షెడ్ లాంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. తవ్వే కొద్దీ వాటర్ వస్తున్నాయి. డీజిల్ పంపుతో నీటిని తోడి బయటకు తీస్తున్నారు. జేసీబీతో తవ్వకాలు చేస్తున్నారు. నేడు 6వ స్థలంలో నిశితంగా పరిశీలన చేసిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్తారు. 6వ స్థానం వద్ద శిథిలాల సేకరణ ప్రక్రియ పూర్తయ్యే దశకు చేరుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ ప్లేసులోనే తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు 100కు పైగా మృతదేహాలను అక్రమంగా పూడ్చిపెట్టారని ఆరోపిస్తూ జూలై 3, 2025న ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుడు ధర్మస్థల పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా సంచలనం సృష్టించింది. ఒక సిట్ కూడా ఏర్పాటుకి దారితీసింది. జూలై 28న ఫిర్యాదుదారుణ్ణి నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించారు. జూలై 29 నుంచి ఈ ప్రదేశాలలో తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. జూలై 30 వరకు మొత్తం 5 ప్రదేశాలను తవ్వారు. కానీ మృతదేహాలు కనుగొనబడలేదు. కానీ జూలై 31న నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలోని 6వ ప్రదేశంలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో సిట్టు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏదైతే 1, 2, 3, 4, 5 ఈ 5 స్థానాలలో కూడా ఎక్కడో కూడా ఒక్క ఎముక కానీ ఒక్క పుర్రె కానీ లభించలేదు. కానీ గురువారం రోజు తవ్వకాలు ప్రారంభించినటువంటి కొద్దిసేపటికి 6వ నెంబర్ స్థానంలో పెద్ద ఎత్తున అక్కడ ఎముకలు లభించాయి. 2 అస్థిపంజరాలు లభించాయి. 2 పుర్రెలు లభించాయి. దానికి సంబంధించి దేశం మొత్తం కూడా ఒక ఉత్కంఠ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని రోజులు అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చెప్పిన విషయాలన్నీ కూడా నిజమా కాదా అని డౌట్ పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఎముకలు బయటపడటంతో, ఒక్కసారిగా అస్థిపంజరాల గూడు బయటపడటంతో, అక్కడ పుర్రెలు బయటపడటంతో ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి అవశేషాలుగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే దాన్ని భద్రపరిచి ఫోరెన్సిక్ నిపుణులు DNA టెస్ట్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరీక్ష కోసం ల్యాబ్కి పంపించిన పరిస్థితి ఉంది. 6వ ప్లేస్లో ఇంకా తవ్వుతున్నారు. ఎందుకంటే తవ్వే కొద్దీ వాళ్ళకి కొన్ని అవశేషాలు దొరుకుతూ ఉన్నాయి. అతను
ఎవరైతే పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ చేశాడో అతను చెప్పినటువంటి ప్లేసుల్లోనే తవ్వుతున్నారు. 6వ స్థానంలో తవ్వుతుంటే ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అస్థిపంజరాలకు సంబంధించినటువంటి అవశేషాలు, ఎముకలు, పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిట్ అధికారులు 6వ స్థానంలోనే ఈరోజు కూడా మళ్ళీ తవ్వకాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఎక్కువగా వస్తుంది. తవ్వుతున్న కొద్దీ ఏమవుతుందంటే వాటర్ జరుగుతుంది. ఆ వాటర్ను ఒకవైపు అక్కడ పంప్ సెట్ ద్వారా బయటికి వాటర్ను తరలించేస్తున్నారు. దాంతోపాటు తవ్వకాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు 6వ స్థానంలోనే తవ్వకాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 7, 8, 9 ఈ విధంగా అక్కడ లైన్ల వారీగా ఆల్రెడీ 13 స్థానాల్లో మార్కింగ్లు ఏర్పాటు చేశారు. ఈ 13 స్థానాల్లో కూడా ఆ పారిశుధ్య కార్మికుడే చెప్పాడు, ఈ ప్రదేశాల్లో మీరు తవ్వితే గనక మీకు పెద్ద మొత్తంలో అక్కడ కనిపిస్తాయి, అక్కడ మహిళల అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు మీకు దొరుకుతాయి, ఇక్కడ తవ్వండి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా తవ్వుతున్నారు. ఇప్పుడు అస్థిపంజరాలు బయటపడటంతో ఇన్ని సంవత్సరాలుగా 1995 నుంచి 2014 వరకు ఇక్కడ పెద్ద మొత్తంలో మహిళల్ని అత్యాచారాలు చేసి, దాడి చేసి, మహిళలకి హింసను చేసి పూర్తిగా చంపేసి ఇక్కడ ఖననం చేశారు అని అతను ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవం అని నమ్మే పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆ పారిశుధ్య కార్మికుడు, ఆ విజిల్ బ్లోయర్ శవాలను చూపిస్తున్నది అతనే. అతను పూర్తిగా కప్పేశారు. ఎందుకంటే అతని భద్రతకు సంబంధించి, రక్షణకు సంబంధించి కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతని ఆనవాళ్ళు, అతని గుర్తింపు ఎక్కడ కూడా రివీల్ కాకుండా అతన్ని ముసుగు ధరించి టాప్ టు బాటం నల్లని వస్త్రాలు ధరింపజేసి ఆ అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడ పాతిపెట్టావు, ఎక్కడ అమ్మాయిల మృతదేహాలను పాతిపెట్టావు, ఎక్కడ మహిళల్ని దారుణంగా చంపేసి నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని ఎక్కడ ఖననం చేశావో చూపించు అన్నప్పుడు అతను 13 ప్లేసులు చూపించాడు. ఆ 13 ప్లేసుల్లో మార్కింగ్ చేశారు. ప్రణవ్ మోహంతి నేతృత్వంలో సిట్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం, స్థానిక కేఎంసి మెడికల్ టీం, అలాగే 30 మంది కార్మికులు అక్కడ తవ్వకాలు చేసి పూర్తిగా సిట్ అధికారుల పర్యవేక్షణలో, సీనియర్ ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 6వ స్థానంలో పోలీసులు కూడా, అక్కడ సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా షాక్ అయ్యే విధంగా అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు బయటపడుతున్నాయి, పుర్రెలు బయటపడుతున్నాయి. వాటిని భద్రపరిచి ఫోరెన్సిక్ నిపుణుల చేతికి అందించారు. వాటిని ల్యాబ్కు పంపించిన పరిస్థితి. ఆ కార్మికుడు చెప్తా ఉన్నాడు, ఆ పారిశుధ్య కార్మికుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని సమక్షంలోనే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అతను చెప్తా ఉన్నాడు, ఈ 6వ ప్లేస్లోనే ఇంకొంచెం సేపు మీరు తవ్వండి, ఇంకొంచెం విస్తీర్ణం చూసుకొని ఇంకొంచెం ప్లేస్ విస్తరించి తవ్వితే గనక ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఈ ప్లేస్ నాకు తెలుసు, ఈ ప్లేస్లోనే చాలామందిని నేను పూడ్చిపెట్టాను అని కూడా అతను చెప్తా ఉన్నాడు. అధికారులు అతని మాటలు వింటుంటే ఒకవైపు భారీ వర్షం పడుతోంది, ఒకవైపు వాటర్ వచ్చి చేరుతా ఉన్నాయి, ఆ వాటర్ని తోడుతూ ఉన్నారు. అప్పుడే పారిశుధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు, ఇంకొంచెం సేపు ఇక్కడ తవ్వండి, ఈ కొద్దిగా ప్లేస్ను విస్తరించి తవ్వండి, ఇంకా మీకు అస్థి పంజరాలు దొరుకుతాయి, ఇంకా ఎముకలు దొరుకుతాయి, ఇంకా పూరెలు దొరుకుతాయి. నన్ను 5వ స్థానం వరకు తవ్వేటప్పుడు ఎలాంటివి బయటపడినప్పుడు నా మీద మీకు అపనమ్మకం కలిగి ఉండొచ్చు, నన్ను నమ్మకపోయి ఉండొచ్చు, నాకు మతి భ్రమించిందని మీరు భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడేం చెప్తారు? 2 పుర్రెలు దొరికాయి కదా, అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు దొరికాయి కదా, ఎముకలు దొరికాయి కదా, ఇప్పుడైనా నమ్ముతారా సార్? నేను పూడ్చిపెట్టాను, నా చేతులతో పూడ్చిపెట్టాను, ఇప్పుడైనా నమ్ముతారా నన్ను? ఇక 9వ స్థానం వెళ్ళేసరికి మీకు మరిన్ని బలమైనటువంటి ఆధారాలు, అవశేషాలు దొరుకుతాయి, నన్ను నమ్మండి అంటూ ఆయన ఇంకా ఎక్కడైతే మార్కింగ్స్ చేశారో ఆ మార్కింగ్స్ సంబంధించినటువంటి సమాచారం, అక్కడ ఎలాంటి మహిళలను నేను పూడ్చిపెట్టాను, నాకు పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, నేను ఈ సమాచారం బయటికి చెప్పేస్తాను, ఇక్కడ నేను పనిచేయనప్పుడు నన్ను ఏ విధంగా బెదిరించారు, ఇవన్నీ కూడా సిట్ అధికారుల దర్యాప్తులో బయటపడ్డాయంటే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఒకటే ఉత్కంఠ కనిపిస్తోంది. దేశం మొత్తం కూడా ధర్మస్థల గురించే చర్చ జరుగుతోంది. 1995 నుంచి 2014 వరకు కొన్ని వందల మహిళలని అత్యాచారం చేసి, దారుణంగా వాళ్ళ మీద దాడులు చేసి, లైంగిక దాడులు చేసి, వాళ్ళు పూర్తిగా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో లేకుండా చంపి పడేశారు.
వాటిని ఎక్కడ కూడా బయటికి ఒక చిన్న ఆధారం కూడా కనిపించకుండా కొంతమందిని దహనం చేసేశారు, కొంతమందిని పూడ్చిపెట్టేశారు, ఇంకొంతమందిని ఎటువంటి ఆనువాళ్ళు కూడా లేకుండా ఉండేందుకు నేత్రావతి నదిలో పడేశారు అని ఆ పారిశుధ్య కార్మికుడు సమాచారం ఇస్తూ ఉంటే దేశం మొత్తం కూడా షాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇక సుజాత భట్ లాంటి వృద్ధురాలైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతోంది. సిట్ అధికారులు కలుస్తూ ఉంది రెగ్యులర్గా. మా అమ్మాయి అనన్య భట్ కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ధర్మస్థలలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్, ఈ పారిశుధ్య కార్మికుడు చెప్తున్నటువంటి సమాచారం ఆధారంగా మా అమ్మాయిని కూడా ఈ విధంగా ఏమైనా చేసుంటారేమో, మా అమ్మాయిని కూడా ఇదే విధంగా చంపి పూడ్చిపెట్టారేమో, కనీసం అస్థిపంజరం ఏదన్నా దొరికితే నాకు సమాచారం ఇవ్వండి, నేను DNA టెస్ట్కి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ సరిపోలితే కనుక మా అమ్మాయి అస్థిపంజరానికి సంబంధించిన అవశేషాలు ఏమన్నా ఇస్తే మా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం నేను అవి అంత్యక్రియలు పూర్తి చేసుకుంటాను. అనన్య భట్ ఆత్మకి ఈ విధంగానన్నా శాంతి కలుగుతుంది, ప్లీజ్ దయచేసి ఏదన్నా దొరికితే నాకు సమాచారం ఇవ్వండి సార్ అంటూ సుజాత భట్ అనే వృద్ధురాలు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుందంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సుజాత భట్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రజా సంఘాలు ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. చాలామంది పేదల నోళ్లు మూయించి, డబ్బులతో నోళ్లు మూయించి చాలా కేసులు బయటకు రాకుండా చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇవాళకి మనకు వస్తున్నటువంటి సమాచారం 6వ స్థానంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తవ్వకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా అక్కడ అస్థిపంజరాలు, ఎముకలు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు దొరికినవి 2 మహిళలుగా అనుమానిస్తున్నారు. 2కు సంబంధించిన అస్థిపంజరాలు దొరికాయి. ఆ 2 కూడా మహిళలవే కావచ్చు. అయితే ఆ మహిళలు ఎవరు అన్నది తేలటానికి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఇంకా ఎవరైనా సరే అనుమానం ఉంటే, ఎవరైనా తమ పిల్లలకు సంబంధించిన తప్పిపోయినటువంటి సమాచారం ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి, కంప్లైంట్ ఇవ్వండి, వాటి ఆధారంగా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధర్మస్థలలో 2 అస్థిపంజరాలు దొరికాయి. ఈరోజు మధ్యాహ్నం కూడా 6వ స్థానంలో తవ్వకాలు జరిపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.